మొత్తంగా పోలీసులు దీని మీద గత 16వ తేదీ నుంచి నైట్ జరిగితే దాదాపు 70 గంటల లోపల ఈ హత్యాయత్నం చేసిన వ్యక్తిని అయితే పట్టుకున్నారు. ఫస్ట్లో రకరకాల పుకార్లు వచ్చాయి. దాని తర్వాత ఇప్పటికి కూడా చాలా ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. రోజు రోజుకి కొత్త ట్విస్టులు దీంట్లో చోటు చేసుకుంటున్నాయి. యాక్చువల్గా సైఫ్ అలీ ఖాన్కి అనేక మందితో అఫైర్లు ఉన్నాయని, ముఖ్యంగా ఇంట్లో పని మనిషితో కూడా అఫైర్ ఉందని, ఆ పని మనిషికి సంబంధించిన అబ్బాయే ఇతనని, ఇతను ప్లాన్డ్గానే ముందు రోజున అంటే ఆ రోజు అరౌండ్ 2:30కి ఎర్లీ మార్నింగ్ 2:30కి 3కి పొడిస్తే అంతకుముందే నైట్ అక్కడ వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నాడని, అతనికి ఆ ఇంటికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా తెలుసని, ఇలాంటి ఒక వాదనలు వచ్చాయి. రెండో వాదన ఏంటంటే మామూలుగా ఇతను దొంగతనానికి వెళ్ళాడు, ర్యాండమ్గా అది ఎంచుకున్నాడు, అసలు అతనికి సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని కూడా తెలియదు అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం అజిత్ పవారే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో పోలీసులేమో వేరే వాదనలు వినిపిస్తున్నారు. పోలీసులు ఏంటంటే ఇతను దొంగే అని చెప్తున్నారు, దొంగతనానికే వెళ్ళాడు అనేది పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలియకుండా వెళ్ళాడా, సైఫ్ అలీ ఖాన్ తెలిసే వెళ్ళాడా అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు మరొక ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే నిన్న అతన్ని అరెస్ట్ చేశారు, థానేలో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అతని పేరు విజయ్ దాస్ అని నిన్నంతా కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అతని కొత్త పేరు ఒకటి బయటకు వచ్చింది, కొత్త దేశం కూడా బయటకు వచ్చింది. అతను కొత్త పేరు ఏంటంటే మహమ్మద్ షరీఫుల్ షహజాద్ అనేది అతని పేరు. కానీ అతను ఇక్కడ మాత్రం తానేలో ఒక బార్, రికీ బార్ అంటారు దాన్ని, రికీ బార్ అనే దాంట్లో అతను హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు. తానేలో అంటే క్లీనింగ్ ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇతను 6 నెలలకు ముందు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అంటే ఫేక్ డాక్యుమెంట్లు చూపించి అక్రమంగా ఇండియాలోకి వచ్చాడని, కొంతకాలం హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడని, ఆ తర్వాత రీసెంట్గా ఈ బార్లో చేశాడని, బార్లో హౌస్ కీపింగ్ చేస్తూనే చిన్న దొంగతనాలు చేస్తున్నాడని, సో ఇతను సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఎందుకు ఎంచుకున్నాడనేది ఇంకా బయటికి రాలేదు. అతనైతే ఇప్పుడు కన్ఫెస్ అయ్యాడని ఆల్రెడీ చెప్తున్నారు. సో ఇతన్ని కోర్టుకు కూడా పెట్టారు. కోర్టు 5 రోజుల కస్టడీకి పోలీసులకు అప్పగించింది. ఇప్పుడు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కరీనాను కూడా వాడు వాంగ్మూలం తీసుకున్నారు, అక్కడున్న పని మనుషులు వాంగ్మూలం తీసుకున్నారు. టోటల్గా ఇప్పటి వరకు 40 మంది వాంగ్మూలాల్ని పోలీసులు కరెక్ట్ చేశారు. ఎందుకంటే దీనికి మొత్తం ఇన్ఛార్జిగా దయానాయక్ అనే ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వెరీ పాపులర్. మన పూరి జగన్నాథ్ కూడా ఆయన మీద సినిమా తీశాడు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో అబ్ తక్ చెప్పన్ అంటే దాదాపు 86 మందిని చంపిన వ్యక్తి అనమాట ఇతని మీద సినిమా తీశారు. కన్నడలో తీశారు, ఎందుకంటే ఇతను దయానాయక్ కన్నడిగా బేసిక్గా. అలాగా ఇతను కొంతకాలం సస్పెండ్లో ఉన్నాడు, మళ్ళీ రీఇన్స్టాల్ అయ్యాడు. ఇప్పుడు అతను దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా పెట్టారు, ఐఓ అంటారు. సో ఐఓగా ఈయన్ని పెట్టారు. సో అతను ఈ అబ్బాయిని విచారిస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి లాయర్ ఇతని తరపున, ఈ అబ్బాయి తరపున ఆల్రెడీ ఒక లాయర్ ఎంటర్ అయ్యాడు, సందీప్ అని. ఓకే, ఈ లాయర్ ఏం చెప్తున్నాడంటే అసలు బంగ్లాదేశ్ వాడు కాదు, అతను ఇక్కడ 7 ఏళ్లుగా నివసిస్తున్నాడు ఫ్యామిలీతో. ఒకవేళ బంగ్లాదేశ్ అయినా కూడా ఎప్పుడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు కొత్తగా రాలేదు, అక్రమంగా అసలు రాలేదు, 7 ఏళ్లుగా ఉంటున్నాడు. అతను సైఫ్ని చంపాలనుకోలేదు, అతను దొంగతనానికి వెళ్ళాడు, సైఫే అతని మీదకి వస్తే కాపాడుకోవడానికి ఇతను కత్తితో పుడిచాడు అని అతను డిఫెన్సివ్ వాదన. మామూలు డిఫెన్స్ అడ్వకేట్లు ఇలాగే ఉంటుంది. అంటే అదేదో ఉంది కదా, నేను పొడవలే కత్తే, నువ్వే కత్తిని లోపల కడుపులో పెట్టుకున్నావు అనే జోక్ ఏదో ఉంది. అలాగా వీడు పొడవలేదు, వీడు అతనే అటాక్ చేస్తే ఇతను సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తిని తీశాడు బయటకన్నా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అంటే ఒక దొంగ వైపు అంతే. ఇప్పుడు డిఫెన్స్ అడ్వకేట్లు దొంగనే కాదు, టెర్రరిస్ట్ అయినా. అంటే మన డెమోక్రసీలు ఏంటంటే అంటిల్ ప్రూవన్ గిల్టీ ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అనేది బేసిక్ లా చెప్తుంది మనకి. జ్యూరిస్ప్రుడెన్స్లో ఏంటంటే, ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టచ్చు చాలా మంది మీద, కాబట్టి ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది ఆధునిక నాగరిక న్యాయశాస్త్రం చెబుతుంది. అందుకనే ఏంటంటే ఎవరికైనా కూడా ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ అనేది ఉండాలి. సో నిజానికి ఇతను దొంగగా కాకపోవచ్చు, మనకు తెలియదు కదా, ఎవరినో పట్టుకొచ్చి ఉండొచ్చు, అసలు దొంగను వదిలేసి ఉండొచ్చు. ఇతనే దొంగని మనం ఎలా నిర్ణయిస్తాం?
సో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది. కోర్టులో ప్రూవ్ చేయాలి ఇతనే అనేది, కోర్టులో ప్రూవ్. ఫస్ట్ ఏమో మొన్న ఆకాష్ అని ఒకరిని పట్టుకున్నారు, వాడే అన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయిని అంటున్నారు. రేపొద్దున ఇతను కాదని తేలొచ్చు కదా కోర్టులో. అందుకనే ఇతని తరపున ఒక అడ్వకేట్ వచ్చాడు రంగంలోకి. మామూలుగా ఇట్లాంటి పాపులర్ కేసుల్లో అడ్వకేట్లు ఫ్రీగా కూడా వస్తారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళు కూడా పాపులర్ అవుతారు కదా. సో అందుకని ఇట్లాంటి కేసులో ఆ అబ్బాయి నియమించుకోకపోయినా వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఆ అబ్బాయి దగ్గర సంతకం తీసుకోవాలా, వకాలత్తు నేను చేస్తున్నానని. మొత్తానికి సందీప్ అనే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చి కొంత పోలీసులు కౌంటర్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి కేసులు కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే, పబ్లిక్గా ఒక ట్రయల్ లాగా జరుగుతుంది ఎప్పుడైనా. అంటే మనం మీడియాలో మనమే శిక్షలు వేసేస్తుంటాము, మనమే దోషి ఎవడని తేల్చేస్తుంటాము. అలాగే ప్రజలు కూడా ఎవరు దోషో చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్ మీడియా అంతా దీని మీద ఫోకస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ అబ్బాయి దీని వెనక బంగ్లాదేశ్, ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధాలు బాగాలేవు. అవును, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మారింది. ఇప్పుడు తాత్కాలిక గవర్నమెంట్ ఉంది యూనస్ దీంట్లో. సో గవర్నమెంట్ మారినాక అక్కడ మనకి వాళ్ళకి షేక్ హసీనా ఉన్నప్పుడేమో మా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో పాకిస్తాన్తో వాళ్ళు స్నేహం చేస్తున్నారు. మొన్న కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీట్ అయ్యారు. సో పాకిస్తాన్కి వాళ్ళకి మధ్య ఇదవుతుంది, మనకి బంగ్లాదేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఇతను పొడిచాడంటే అతను ముస్లిమే, ఇతనికి ముస్లిం అని కంప్లీట్గా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళమ్మ షర్మిలా ఠాగూర్ బెంగాలీ హిందూ. ఓకే, సైఫ్ అలీ ఖాన్ మదర్. ఇతనేమో నాన్నేమో పటౌడి ముస్లిము, క్రికెటర్. అలాగా కాకపోతే అతను ముస్లింగానే క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మన దేశంలో పితృస్వామిక వ్యవస్థ ఉంటుంది కాబట్టి తండ్రి కులమే కొడుక్కి రావడం, లేకపోతే కూతురికి రావడం, తండ్రి మతమే కొడుక్కి కూతురికి రావడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో ఆ యాంగిల్లో ఇతను అలాగే ఉన్నాడు. మళ్ళీ ఇతను కరీనా కపూర్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళ పిల్లలకి మళ్ళీ ముస్లింల పేర్లు పెట్టాడు, తైమూర్ అని. సో ఇలాగా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళిద్దరూ, మనకు సంబంధం లేదు. వాళ్ళు ముస్లింగా ఉండొచ్చు, హిందూగా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం అనుకో. కానీ ఇక్కడ యాంగిల్ ఏంటంటే ఒక బంగ్లాదేశ్ ముస్లిం కుర్రాడు సైఫ్ అలీ ఖాన్ అనే ఒక ముస్లిం యాక్టర్ మీద అటాక్ చేశాడు అనే ఒక యాంగిల్ కూడా దీంట్లో బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకేం తెలియాలంటే సైఫ్ అలీ ఖాన్తో వీళ్ళు వాంగ్మూలం తీసుకున్నారా లేదనేది ఇంతవరకు బయట పెట్టలేదు. సైఫ్ అలీ ఖాన్ వాంగ్మూలం అనేది చాలా ఇంపార్టెంట్, అతను చెప్పాలి. అట్లాగే ఈ అబ్బాయి ఇప్పుడు 5 రోజులు ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయిని డీటెయిల్గా ఆల్రెడీ మీడియా రాస్తుంది. తనదైన పద్ధతిలో దయానాయక్ అతని దగ్గర రహస్యాలు రాబడతాడని. తనదైన పద్ధతి అంటే అర్థం ఏంటంటే హింసిస్తారని, టార్చర్ చేస్తారు. సో అబ్బాయిని టార్చర్ చేసి వీళ్ళు చెప్పించాలనుకున్నది చెప్పిస్తారు చాలాసార్లు. అది కూడా కోర్టులో రేపు నిలవకపోవచ్చు. ఎందుకంటే కోర్టులోకి వెళ్ళి నన్ను పోలీసులు కొట్టారు సార్, అందుకని నేను ఇవన్నీ చెప్పాను, అసలు నేను అక్కడికి వెళ్ళలేదని కూడా అబ్బాయి రేపు చెప్పచ్చు. ఎందుకంటే నేను వెళ్ళాను, నేనే పొడిచానని ఎవరు చెప్పుకోరు. కాపాడుకోవాలంటే ఇలాగే చెప్తారు.